వెల్కమ్ టు వార్త. నేను దేవా. నవంబర్ 29, 2009 చరిత్రను మలుపు తిప్పిన రోజని చెప్పాలి. నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా దివాస్ చేపట్టిన రోజు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఈ దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ భారీ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అంటే చాలా అధికంగా కూడా జిల్లాల నుంచి అయితేనేమి, అలాగే సిటీ నుంచి అయితేనేమి భారీ సంఖ్యలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కార్యకర్తలు అయితేనేమి వీరందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అదేవిధంగా అంటే నేడు దీక్షా దివాస్ని పురస్కరించుకొని కేసీఆర్ ఆ రోజుల్లో అంటే ఉద్యమంలో చేసిన ఘట్టాలను అయితే మాత్రం ఇక్కడ చిత్ర గ్యాలరీలో అయితే ప్రదర్శించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 27/4/2001 ఉదయం 11:30 మాత్రం ఇక్కడ ఒక పోస్టర్ అయితే వెలిచింది. ఈ నేపథ్యంలో అటువైపు దీక్షా దివాస్ చరిత్రను మలుపు తిప్పిన రోజని ఆ ఫోటో గ్యాలరీ కూడా ప్రదర్శించారు. అదేవిధంగా మనం ఫొటోస్లో కూడా చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో దీక్షకు కూర్చున్నటువంటి కేసీఆర్ అయితేనేమి, అలాగే తెలంగాణ తల్లికి నమస్కరిస్తున్న కేసీఆర్ అయితేనేమి, ఈ విధంగా అంటే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి ఈ చిత్ర గ్యాలరీని సందర్శించి మరి ఆనాటి రోజులను అయితే గుర్తు చేసుకుంటున్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా అటువైపు కేసీఆర్ అంటే ఆ ఉదయం నుంచి కూడా ఆ రోజు అంటే దీక్షా దివాస్ చేపట్టిన అప్పటి కాలంలో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 27/4/2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేసీఆర్ గారు ప్రసంగిస్తున్న ఒక చిత్రం అయితే మాత్రం ఇక్కడ ప్రదర్శన గ్యాలరీలో నిర్వహించారు. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నట్లు మనకి ఇక్కడ చిత్ర గ్యాలరీలో కనిపిస్తుంది. అదేవిధంగా ఆ రోజుల్లో కేసీఆర్ అటువైపు ప్రసంగాలు అయితేనేమి, అదేవిధంగా భారీ సభలు నిర్వహించినటువంటి చిత్రాలు అంటే 12/9/2011 జనగర్జన ఇటు కరీంనగర్ అప్పుడు ఒక చిత్రం కూడా ఇక్కడ ప్రదర్శనలు అయితే మాత్రం నిర్వహించారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టర్స్ అంటే ఆనాటి రోజులను నెమరవేసుకున్నట్లే ఉన్నాయి. అంటే ఈ నల్గొండ 2007లో కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి చిత్రం కూడా ఇక్కడ మనకు చూపించారు. అదేవిధంగా రాజధాని రోడ్లపై తెలంగాణ వంట వార్పు కార్యక్రమంలో అప్పటి కేసీఆర్ అంటే దాదాపు సుమారు 2011లో కేసీఆర్ కూరగాయలను కట్ చేస్తున్నటువంటి చిత్రం కూడా ఇక్కడ ప్రదర్శన గ్యాలరీలో అయితే మాత్రం పెట్టారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దీక్షా దివాస్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ఈ గ్యాలరీ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేసీఆర్ స్థానం చేస్తున్నటువంటి అంటే పల్లెలో పర్యటన అనే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ స్థానం చేస్తున్నటువంటి చిత్రం కూడా ఇక్కడ ప్రదర్శనలు అయితే మాత్రం నిర్వహించారు. మొత్తం మీద కనుక అంటే ఈ రోజును పురస్కరించుకొని చరిత్రను మలుపు తిప్పిన రోజనే భావించాలి. అదేవిధంగా అంటే ఈ దీక్షా దివాస్ సందర్భంగా మొత్తం మీద కనుక అంటే కేసీఆర్ కన్నీటి పర్యంతమైన చిత్రం కూడా ఇక్కడ మనం గ్యాలరీలో చూసుకోవచ్చు. అదేవిధంగా కేసీఆర్ అప్పటి రోజులు అంటే కేసీఆర్ని డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుంచి, నిమ్స్ హాస్పిటల్ నుంచి 9/12/2009 వీల్ చైర్లో కూర్చున్నటువంటి కేసీఆర్ని కూడా చూడవచ్చు మనం చిత్రంలో. అదేవిధంగా హాస్పిటల్లో బెడ్పై కేసీఆర్ చికిత్స తీసుకున్నటువంటి చిత్రం కూడా ఇక్కడ మన గ్యాలరీలో చూపించారు. అదేవిధంగా దీక్షను విరమిస్తున్నటువంటి అంటే 9/12/2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష విరమణకు నిమ్స్ హాస్పిటల్ అటువైపు చిత్రంలో చూసుకున్నట్లయితే శ్రీనివాస్ గౌడ్, అలాగే మందకృష్ణ మాదిగ వీరందరూ కూడా కేసీఆర్కి నిమ్మరసం తాగిస్తున్నటువంటి ఫోటో కూడా ఇక్కడ మనం చిత్ర గ్యాలరీలో చూడవచ్చు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక ఈ కేసీఆర్ దీక్షా దివాస్ అనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణులకు ఒక పండగనే చెప్పాలి. అదేవిధంగా నేడు తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కూడా అటువైపు ప్రతిపక్షాలను కూడా అంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కూడా అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అటువైపు కేసీఆర్ అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీపై అయితేనేమి కొన్ని తీవ్ర విమర్శలు చేశారనే చెప్పాలి. ఈ విమర్శలకు ధీటుగా కూడా నేడు కేటీఆర్ అయితే బదిలిచ్చారు. అంటే హీరోలు పక్కకు జరిగితే విలన్ల హీరోలు అని చెప్పుకునే రోజులని అసలు కేసీఆర్ ఉద్యమం చేసేటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమైపోయాడని కూడా అటువైపు అయితే మాత్రం కేటీఆర్ అయితే మాత్రం చురకలు అంటించారని చెప్పాలి. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అప్పట్లో అంటే దాదాపు దీక్షా దివాస్ చేపట్టినటువంటి రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటువైపు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, అలాగే చిత్రంలో కూడా బాల్కా సుమను, కేటీఆర్, అలాగే జోగు రామన్న ఈ చిత్రాలన్నీ కూడా ఆ రోజుల్లో నెమరు వేసుకున్నట్టే ఉన్నాయి అచ్చం. అంటే మరీ ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఒక పండగ దినమనే చెప్పాలి బీఆర్ఎస్ శ్రేణులకి అయితే మాత్రం. అదేవిధంగా అంటే దాదాపు అన్ని చిత్రాలను కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో అయితే ఉంచారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పోలీసుల నిర్బంధం, అలాగే వంట వార్పు అయితేనేమి, కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి చిత్రం అయితేనేమి అలా ఈ విధంగా ఆ రోజులను అయితే నెమరు వేసుకుంటున్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ శాంతి ర్యాలీపై ఉక్కువాదం, టీఆర్ఎస్వి శాంతి ర్యాలీ
దృశ్యం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ విద్యార్థి మహాగర్జన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. చిత్రంలో బాల్కా సుమను, అలాగే బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ మార్చ్ 30/9/2012 తెలంగాణ మార్చ్లో అప్పటి తీసినటువంటి చిత్రం కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చూశారు కదా, నేడు దీక్షా దివాస్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో అప్పటి రోజులు అంటే దాదాపు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆనాటి చిత్రాలన్నింటినీ కూడా తెలంగాణ భవన్లో గ్యాలరీ రూపంలో అయితే మాత్రం ఇక్కడ అంటే కార్యకర్తలు అభిమానులు వీక్షించేందుకు అయితే మాత్రం వీటిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ దీక్షా దివాస్ అనేది మాత్రం ఒక పండగ అని, ఈ చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి మనిషిలో ఉంటాడనైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేవలం కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.